ఆయిల్ ఇలా తీసి అలా వేసేయాలండి మాడు మీద. కొద్దులకు బాగా పట్టి ఆయిల్ కొంచెం ఇలా అంతే, ఏం కారదులే. చూడండి ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత పైన మాత్రం అనకుండా ఇట్లా కుదుర్లకు కుదుర్లకు బాగా మసాజ్ చేసుకోవాలి. అబ్బా, ఇట్లా కుదుర్లకు బాగా మసాజ్ చేసుకోవాలండి. అది చూసారా, చేతులు కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఆయిల్ అంతా బాగుంటది అనమాట. నువ్వు ఆయిల్ కింద పడేసావు బల్లత, పడేయండి. అది మసాజ్ చేసినట్టుగా లోపలి వరకు ఇట్లా మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఈ నూనెను తలకు అప్లై చేసుకుంటే జుట్టు విపరీతంగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు అనేవి ఉండవు. తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో ఏంటంటే, చాలా మంది అయితే అడిగినారు కదా, లత నువ్వేం వాడతావు హెయిర్ కానీ. ఈ రోజు అయితే అదే వీడియో. ఈ ఆయిల్ పట్టించుకుంటే కన్నా మీకైతే జుట్టు విపరీతంగా పెరుగుతుంది. దానికి మటుకు నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎందుకంటే నేను వాడతాను కాబట్టి. ఈ నూనె వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే జుట్టు మటుకు విపరీతంగా పెరుగుతుంది. నేనైతే 100% చెప్తాను. ఇంకోటి ఏంటంటే, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నూనె. ఈ నూనె పట్టించుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. అవేంటంటే, జుట్టు విపరీతంగా పెరుగుతుంది. జుట్టు చిట్లిపోతుంటది మధ్య మధ్యలో. అట్లా తెగడు కూడా తెగదు. నూనె పట్టించుకుంటే చుండ్రు ఉండదు. తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. తెల్ల వెంట్రుకలు అనేది ఉండదు ఈ నూనె పట్టించుకుంటే. ఎందుకంటే నేను పట్టించుకుంటాను, ఈ మధ్య పట్టించుకోవడం లేదు. వీళ్ళని చూసుకోవడం టైమే సరిపోతుంది. అందుకే ఈ రోజు అయితే ఇంకా ఎట్లా మీరు అడిగినారు కదా, చేసుకొని చూపించిన తర్వాత పట్టించుకుంటే బాగుంటది అని అయితే వీడియో చేస్తున్నాను. ఆడవాళ్ళకు జుట్టు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటది జుట్టు ఇష్టం బాగా పెరగాలని. దానికోసం వేలు ఖర్చులు పెట్టి నూనె తెప్పించుకొని పట్టించుకుంటా ఉంటారు. కానీ రిజల్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా. అందుకోసమే ఈ రోజు అయితే నేను ఆయిల్ అయితే చేస్తున్నా. అది కంపల్సరీ మీరు వాడండి. జుట్టు మటుకు విపరీతంగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు అనేదే మీ దరికి రావు, ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి మీకు చెప్తాను. లేట్ చేయకుండా అయితే జుట్టు విపరీతంగా పెరిగే ఆయిల్ అయితే తయారు చేసుకుందామా. నేను చెప్తా ఉంటాను, మా ఆయన చేస్తా ఉంటాడు. అంటే మొన్ననే కదా హాస్పిటల్ నుంచి వచ్చినా, నువ్వు చేస్తామని చెప్తాను. నేను చెప్తా నువ్వు చేయి అంతే. నూనె తయారు చేసుకోవడానికి నేనైతే 5 మందారం ఆకులు అయితే తీసుకున్నానండి. మరి పెద్ద ఆకులే కాకుండా చిన్న సైజ్ అయితే తీసుకున్నానండి. అలాగే నేను 2 మందారం మొగ్గలు కూడా తీసుకున్నాను. మందారం మొగ్గలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఒక మందారం పువ్వు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఎక్కువ మొత్తంలోనే తీసుకున్నాను కరివేపాకు రెబ్బల నుంచి తీసుకొని ప్లేట్ లో వేస్తున్నాను. వీటన్నిటిని ముందుగానే కడుక్కొని ప్లేట్ లోకి అయితే తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ లో ఇవన్నీ వేస్తున్నాను. వేసే ముందు మందారం మొగ్గలకైతే కాడలు తుంచేస్తున్నాను. అలాగే మందారం పువ్వు కూడా కాడ తీసేయాలి. వీటితో పాటు అతి ముఖ్యమైన మెంతులు 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. స్టవ్ వెలిగించి నూనె తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాం. ఇందులో ఒక 100 ml కొబ్బరి నూనె వేస్తున్నాం. ఈ కొబ్బరి నూనెను బాగా వేడెక్కనివ్వాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ నూనెలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని నూనెలో వేసిన తర్వాత కలుపుతూ 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. కలపడం ఆఫ్ చేస్తే ఇది మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కలుపుతూ మరిగించుకోవాలి. ఈ నూనె గ్రీన్ కలర్ వచ్చే వరకు నిదానంగా మరిగించుకోవాలి. చూశారు కదా, మొత్తం గ్రీన్ కలర్ లోకి వచ్చింది నూనె. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నూనెను పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనిద్దాం. ఈ నూనె మొత్తం చల్లారిందండి. చూశారు కదా ఎంత గ్రీన్ కలర్ లోకి వచ్చిందో. గ్రీన్ కలర్ లోకి వస్తేనే నూనె తయారైనట్టు. నేను ఒక గాజు గ్లాస్ అయితే తీసుకున్నానండి. అలాగే టీ వడగట్టుకునే జాలి కూడా తీసుకున్నాను. టీ వడగట్టుకునే జాలి పైన కూడా కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోవాలి. చూశారు కదా, ఆయిల్ మొత్తం వడగట్టుకున్నాం. మన హోమ్ మేడ్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ నూనె తలకు పట్టించుకుంటే విపరీతంగా జుట్టు పెరుగుతుంది. చుండ్రు సమస్యలు ఉండవు. జుట్టు రాలే సమస్యను అరికెడుతుంది. జుట్టు చిట్లే సమస్యను దూరం చేస్తుంది. తెల్ల వెంట్రుకలను నల్లగా చేస్తుంది. జుట్టు విపరీతంగా పెరిగే హెయిర్ ఆయిల్ రెడీ. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తలకు ఎట్లా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ప్రతిసారి మా ఆయనే పట్టిస్తాడు. ఇప్పుడు కూడా మా ఆయనతోనే పట్టించుకుందామని అయితే అనుకుంటున్నా. నేనే ఆయిల్ పట్టిస్తానండి. జుట్టు పెరగడానికి కారణం నేనే. ఆ కృతజ్ఞత ఉంటే చాలు. నూనె మాత్రం ఎప్పుడు అప్లై చేసినట్టు మాత్రం ఈ ఆయిల్ అప్లై చేయొద్దండి. లత చెప్పేసింది అనుకుంటా. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఆయిల్ ఇలా తీసి అలా వేసేయాలండి మాడు మీద.
కుదుర్లకు బాగా పట్టి కుదుర్లకు బాగా పట్టిస్తాలే. ఏం బా సన్నగొట్టు. సన్నగానేలే. ఇది పట్టుకోబ్బా. ఆయిల్ కొంచెం అంతే, ఏం కారదులే. చూడండి ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత పైన మాత్రం అనకుండా ఇట్లా కుదుర్లకు కుదుర్లకు బాగా మసాజ్ చేసుకోవాలి. అబ్బా, ఇట్లా కుదుర్లకు బాగా మసాజ్ చేసుకోవాలండి. అది చూసారా, చేతులు కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఆయిల్ అంతా బాగుంటది అనమాట. నువ్వు ఆయిల్ కింద పడేసావు అబ్బా లత. పడేయండి. లోపల కుదుర్ల వరకు బాగా పట్టిస్తాను. అట్లా పట్టించుకుంటేనే చుండ్రు ఏమన్నా ఉన్నా పోతాది, జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు చిట్లదు. అంతే, ఈ మొత్తం ఇట్లా పట్టియాలండి జుట్టు అంతా. అది ఇట్లా మొత్తం మసాజ్ చేసినట్టుగా. లత ఛానల్లో లత చెప్పాలి, కాకపోతే ఏందో జుట్టుకు ఆయిల్ పెట్టించుకొని నాతో చెప్పిస్తాను. ఇంకోటి ఏంటంటే కుదుర్లకు మొత్తం అంతా పట్టిస్తాం, లోపటి వరకు అంతా పట్టియాలన్నమాట. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది ఒక్కరి హెల్ప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. సింగిల్ గా పెట్టుకోవచ్చు, అది అలవాటు సరిగ్గా అంటగా ఉంటది కాబట్టి వేరే వాళ్ళతో పట్టించుకుంటేనే వాళ్ళు మనం చెప్పినట్టు పట్టిస్తారు కాబట్టి కుదుర్లకు బాగా పట్టుకుంటారు. ఇట్లా మసాజ్ చేసినట్టుగా లోపలి వరకు ఇట్లా మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇవి ఆల్మోస్ట్ అందరికి 100కి 60-50 మెంబర్స్కి ఇవన్నీ చిట్లి ఉంటాయండి. దీనికి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇది తొందరగా పట్టి. అమ్మా, ఏమన్నా పని ఉందా? డ్యూటీకి ఏమైనా వెళ్ళాలా? డ్యూటీకి లేదు, చల్లగా ఉంటుంది నెత్తని. ఇది చూడండి, చివర్లకు మాత్రం ఇట్లా పట్టియాలండి. జుట్టు చిట్లుతా ఉంటది కాబట్టి చివర్లు మాత్రం ఎవరైనా బాగా పట్టించుకోవాలండి. అది ఆయిల్ చూడండి ఎంత గ్రీన్ గా కనిపిస్తుందో చేతులకే. స్మెల్ కూడా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. 2 సార్లు పట్టించుకుంటే చాలు, చుండ్రు ఉండదు, తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. నాకైతే బాగా ఉంటుంది, అందరికి కూడా వండుతాదని పర్ఫెక్ట్ గా అయితే చెప్తాను, ఎందుకంటే నేను వాడతాను కాబట్టి. అన్ని ఇంట్లో వేసేటియే, అన్ని ఇంట్లో దొరికేటియే, అన్ని రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అనే కదా. కొబ్బరి నూనె అయితే అందరి ఇళ్లలో ఉంటుంది, మళ్ళీ అది కూడా కామెంట్ పెడతారు కొబ్బరి నూనె వరకునే రాదు కదా అని. ప్రతి ఇళ్లలో ఉంటుంది కాబట్టి అది మనకు తెచ్చుకునేది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వేసుకుంటాం. అందుకే రూపాయి ఖర్చు లేకుండా నూనె అయితే తయారు చేసుకోవచ్చు అని అయితే చెప్పినాను నేను. అందరూ ప్రపంచంలో ఉన్న అందరి ఇళ్లలో కొబ్బరి నూనె ఖచ్చితంగా అయితే ఉంటుంది. మన తెలుగు వాళ్ళ అందరి ఇళ్లలో కొబ్బరి నూనె ఉంటది కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పింది. ఎందుకంటే సపరేట్ గా నూనె తెచ్చుకోం కదా దీనికోసం, అందుకోసం అనమాట. కావాలంటే కొంచెం మసాజ్ కూడా చేసుకోవచ్చు. చేయమంటావా? వద్దులే, నల్ల వస్తుందేమో. ఇట్లా చూసారు కదా, హాస్పిటల్ మొన్ననే హాస్పిటల్ పోయిందంటావా? ఇట్లా చూడండి, పట్టి ఇంకొంచెం ఏం పట్టించినావో లేదా, లోపలి వరకు మాత్రం మంచిగా మసాజ్ చేసినట్టుగా కుదుళ్ళ వరకు పట్టియాలండి. నూనె బాగా పట్టించుకొని కుదుళ్ళల్లో బాగా మసాజ్ చేసుకుంటే కనుక చుండ్రు అయితే ఖచ్చితంగా అయితే ఉండదు, జుట్టు బాగా పెరుగుతుందండి. 100% జుట్టు అయితే పెరుగుతుంది. వారానికి 2 సార్లు అప్లై చేసుకున్న 2 గంటలకు తలస్నానం అయితే చేయాలి. పగులు అయితే కుదరుకున్నదనుకో నైట్ పట్టించుకొని పొద్దున్నే తలస్నానం చేసుకోవచ్చు. 2 గంటలు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ అయితే ఇవ్వాలండి జుట్టుకి. అప్పుడే జుట్టు నిగ అనుకుంటూ బాగా పెరుగుతుంది అనమాట. జుట్టు మాత్రం విపరీతంగా పెరుగుతుంది, ఎటువంటి సమస్యలు లేకుండా. ఈ నూనె మాత్రం 6 నెలల వరకు చెడిపోకుండా అయితే ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం అసలు పాడవదండి. 6 నెలల వరకు మాత్రం నిలవ ఉంటది అనమాట. చూశారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే జుట్టు విపరీతంగా పెరిగే ఆయిల్ అయితే తయారు చేసుకున్నాం కదా. జుట్టు మాత్రం విపరీతంగా పెరుగుతుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చుండ్రు ఉండదండి, జుట్టు బాగా పెరుగుతుంది విపరీతంగా. చుండ్రు ఉండదు, జుట్టు చిట్లదు. డెలివరీ అయిన తర్వాత నాకైతే జుట్టు అసలు ఎట్లా ఊడిపోయిందంటే అట్లా ఊడిపోయింది. ఈ ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ నాకు జుట్టు పెరగడం స్టార్ట్ అయింది. అట్లాగే ఎటువంటి సమస్యలు కూడా లేవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తప్పకుండా మీ ముందుకు వస్తాను. బాయ్.